వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్నిసార్లు మనకి ఆ వంట ఎంత బాగొచ్చినా గూడా, అదేంటో ఆ టైం ఏందో, మొదలుపెట్టుకున్న వేళ విశేషం ఏందో గానీ, అసలు ఈ వంట మనకొస్తదా అనుకుంటారనమాట చూసినోళ్ళు. అట్లా తత్తర బిత్తర చేసేస్తాం. అండ్ ఈ పప్పు చెక్కలు మాత్రం నేను రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటా. ఎందుకంటే, మా ఆయన మాలేసుకున్నప్పుడు శబరికెళ్ళేటప్పుడు స్నాక్స్‌గా పనికొస్తాయని జెప్పి, ఫస్ట్ చేసే రెసిపీ ఇదనమాట నేను. అండ్ పూరి ప్రెస్ లేకపోయినా గూడా పల్చగా జేస్తా. అండ్ టేస్ట్ గూడా చాలా అంటే చాలా బావుంటాయి. 15 డేస్ వరకు గూడా ముక్క వాసన రాకుండా క్రంచీగా బావుంటాయనమాట. కానీ ఈరోజు మా పిల్లలు పాపం స్నాక్‌గా ఏమన్నా జెయ్యమ్మా అన్నందుకు ఉన్న పిండిని కలిపి ఒక వాయి మొత్తం ఏసిన తర్వాత పల్లీలు తక్కువైనాయని, ఒక వాయి మొత్తం వేయించిన తర్వాత ఉప్పు తక్కువైందని, ఇంకొక వాయి మొత్తం ఏయించిన తర్వాత కారము, కరివేపాకు లేదని, అదేంటో వెరైటీగా చేసినాననమాట. నాకే అసలు ఏంటి అసలు నాకు జెయ్యొస్తదా? ఇట్లా చేసినా ఏంది అనిపిచ్చింది నాకైతే. అండ్ ఒక్కొక్కసారి అట్లా అయిపోతూ ఉంటదనమాట. నేనైతే ఈ పిండిలో గడుకోటి కలిపినా గూడా టేస్ట్ మాత్రం బానే ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.